దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడుగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. మరి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నా దేశమంతటిని పరిపాలించుమయ్యా, నా దేశమంతటిని పరిపాలించుమయ్యా, పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి, అరాచకం నాగాలి, పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి. యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన కొరకు సిద్ధపరిచిన వాగ్దాన వాక్యము మనము విందామండి. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి ఒక్కరికి మరి భారతదేశానికి దేవుడు దయచేసిన 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశానికి స్వేచ్ఛను అలాగనే రాజ్యాంగాన్ని దేవుడు అనుగ్రహించి ఉండగా మరి ఆ స్వేచ్ఛతో పాటు మనకి దయచేయబడిన ఆ రాజ్యాంగాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. మరి 1950 సంవత్సరంలో భారతదేశానికి మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రాజ్యానికి రూపకర్తగా లేకపోతే ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన నిర్మాణకుడుగా దేవుడు మరి ఆ వ్యక్తి ద్వారా మరి భారతదేశానికి గొప్ప ఏమంటారు దయచేసిన ఆ రాజ్యాంగాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. మరి మనకు అనుగ్రహించబడిన స్వేచ్ఛ లేకపోతే మనకు అనుగ్రహించబడిన ఏమంటారు ఆ ఫ్రీడమ్, లిబర్టీ, ఆ ఎవ్రీథింగ్ను బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. మనమందరము ప్రజాస్వామ్యము అంటాం. భారతదేశానికి ఇవ్వబడింది ఏంటంటే గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనకి ఇవ్వబడింది ఏంటి అంటే ప్రజాస్వామ్యము. హల్లెలూయా. అలాగనే మనకి ఇవ్వబడింది ఏంటంటే ప్రాథమిక హక్కులు. హల్లెలూయా. మరి భారతదేశం సంబంధించిన పౌరుడుగా నీకు ఒక బాధ్యత కూడా ఇవ్వబడింది. హల్లెలూయా. చూడండి, ప్రతి సంవత్సరము మరి భారతదేశంలో అనేక మంది సైనికులు మరి భారతదేశానికి కాస్తూ భద్రత పరుస్తూ ఏమంటారు దేశానికి నలుదిక్కుల వారు దేశానికి భద్రత పరుస్తూ వారు ఎంతగానో దేశానికి సేవ చేస్తున్నారు. మరి వారందరూ మరి జనవరి 26వ తారీఖున మరి ఈరోజు వారు ఎంతగానో సంతోషంతో ఆనందముతో వారందరూ చేసే ఆ గొప్ప ఆ పెరేడ్ని బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. వారందరూ ఎంతగానో సంతోషంతో వారి భారతదేశంకి వచ్చిన రాజ్యాంగాన్ని బట్టి ఆ గణతంత్ర దినోత్సవాన్ని బట్టి వారు ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి ఉదయకాలము క్రైస్తవులుగా మనకును అనుగ్రహించబడిన ఈ గొప్ప భారతదేశంలో గొప్ప దేశంలో మనము కూడా పౌరులుగా ఉండటానికి దేవుడు సహాయం చేసి ఉండగా మరి మనము కూడా ఈ వాగ్దానం చదువుకొని మనం వాక్యంలోకి ముందుకు వెళ్దాం. కొరింథీ పత్రిక
2 కొరింథీ పత్రిక 3:15 ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రభువే ఆత్మ అంట. ఆ ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. నిజమైన స్వాతంత్రం, నిజమైన విమోచన, నిజమైన విముక్తి, నిజమైన స్వేచ్ఛ దేవుడు నీకు నాకు తన ఆత్మ ద్వారా దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. మరి మనకు దయచేయబడిన ఈ రాజ్యాంగం ద్వారా దయచేయబడిన స్వేచ్ఛ కన్నా మరి తన ఆత్మను అనుగ్రహించబడిన స్వేచ్ఛ మరి ఇంకా ఉన్నతమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యం మనం ధ్యానించాలి ఒకసారి. యోహాను సువార్త 8:32 ఏమనంటుందంటే, సత్యం మిమ్ములు స్వతంత్రులుగా చేయును. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? సత్యము మిమ్ములు స్వతంత్రులుగా చేస్తుందంట. ఈ కాలంలో మరి సత్యము ఎవరు? సత్యం అంటే ఏంటి? సత్యం ఏం చెప్తుంది అంటే, యేసుక్రీస్తు అంటాడు, నేనే సత్యము. ఆమేన్, హల్లెలూయా. ఐ యామ్ ద ట్రూత్. ఎస్, ఆయనను తెలుసుకోవటమే నీ జీవితంలో నిజమైన సత్యాన్ని నువ్వు తెలుసుకుంటున్నట్టు, నిజమైన సత్యము నీ జీవితంలోకి అది ప్రవేశించినట్టు. ఎప్పుడైతే యేసుక్రీస్తును నువ్వు తెలుసుకుంటావో నిజమైన సత్యము నీకు, నీ కుటుంబానికి అదేం చేయబడుతుంది? ప్రకటించబడుతుంది. హల్లెలూయా. వాక్యం ఏమి సెలవిస్తుందంటే, గలతీ రాసిన పత్రిక 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడంటే యేసుక్రీస్తు మనందరికీ నిజమైన స్వాతంత్రం కలిగించాడంట. తన రక్తమును పెట్టి, తన ప్రాణమును పెట్టి మనందరికీ నిజమైన స్వాతంత్రాన్ని కలిగించాడంట. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమున కాడి కింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. ఏం కాకూడదంట? దాస్యమనే కాడు కింద మనము చిక్కుకోకూడదు. ఒకసారి మనకు నిజమైన స్వాతంత్రము, నిజమైన స్వేచ్ఛ, నిజమైన విముక్తి, నిజమైన విమోచన మనకు దయచేయబడిన తర్వాత తిరిగి మనం వెళ్ళి ఏం చేయకూడదు? దాస్యమనే కాడి కింద చిక్కుకోడకూడదు. అంటే అందులో పోయి మనం ఇరుక్కోకూడదు అని వాక్యం సెలవిస్తుంది. అందులో పోయి మనం చెరలో పోయి పడకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి నీకు స్వాతంత్రం దయచేయబడింది, ఒకసారి నువ్వు విముక్తి పరచబడ్డావు, ఒకసారి నువ్వు విమోచించబడ్డావు. కాబట్టి ఆ విమోచనకు కృతజ్ఞతాభావం కలిగి నమ్మకముగా ఆయన వెంబడించు. హల్లెలూయా. మరి మన భారతదేశంలో పౌరులుగా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని ఏమంటారు, మనం చేయాల్సిన కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. అలానే క్రైస్తవుడు కూడా మనకు కొన్ని బాధ్యతలు దయచేశాడు, కొన్ని కర్తవ్యాలు దయచేశాడు. వాటన్నిటిని మనం జరిగించే వారిగా ఉండాలి. చూడండి, 13వ ఏమంటే, గలతీ రాసిన పత్రిక 5:13, సహోదరులారా, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రం శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండుడి. మనకి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే తోటి వారిని ప్రేమించటము, తోటి వారిని మనం క్షమించటము, తోటి వారిని మనము అవసరమైతే వారికి కావాల్సినవన్నిటిని మనం దయచేయగలగటం. అది మన బాధ్యత. మనకు దయచేయబడిన స్వాతంత్రము, మనకు దయచేయబడిన స్వేచ్ఛ, ప్రభు ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడిన నిజమైన స్వాతంత్రం ఏంటంటే ప్రేమ కలిగి ఉండటము, దయ కలిగి ఉండటము, జాలి కలిగి ఉండటము, మనము కరుణ కలిగి ఉండటము. అది నిజమైన స్వాతంత్రము. దేవుడు ఏదైతే మనకి ఇచ్చి ఉన్నాడో తన ఆత్మ ద్వారా, అది మనం ఇతరుల సహోదరులకు మనం ఇయ్యాల్సిన బాధ్యత, కర్తవ్యము మన మీద ఉంది. మరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనం అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడు యోహాను సువార్త 8:00 ఏమని అంటున్నాడంటే 34వ అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం దాసులుగా ఉండటానికి దేవుడు మనం పిలవలేదండి. మన దేవుడు పిలిచింది స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. యేసు క్రీస్తు ద్వారా మనమందరము నిజమైన స్వాతంత్రాన్ని, నిజమైన స్వేచ్ఛను, నిజమైన విముక్తిని, నిజమైన విమోచన పొందుకొని ఉన్నాము. మరి క్రీస్తు దయచేసిన స్వాతంత్రమును విడిచిపెట్టకుండా, దాన్ని వదులుకోకుండా, తిరిగి దాసత్వానికి వెళ్ళకుండా, తిరిగి పాపం అనే కాడికి వెళ్ళకుండా, క్రీస్తు ద్వారా దయచేయబడిన ఆ స్వాతంత్రమును ఇతరులకు అందించేవారిగా, ఇతరులకు ఆ స్వేచ్ఛను మనము దయచేసేవారిగా దేవుడు మనకు కృప చూపించును గాక. హల్లెలూయా. స్వేచ్ఛ అంటే ఏందో తెలుసా?
స్వాతంత్రం ఏం తెలుసా? నీ మాట్లాడటానికి స్వేచ్ఛ ఉంది, నీ నచ్చిన పని చేయడానికి స్వేచ్ఛ ఉంది, నీ నచ్చిన కార్యము చేయడానికి స్వేచ్ఛ ఉంది, కానీ పాపము చేయడానికి స్వేచ్ఛ లేదు. హల్లెలూయా. నీకు దేవుని కొరకు జీవించే అవకాశం ఉన్నప్పుడు దేవుని కొరకు మాత్రమే జీవించే స్వాతంత్రం ఉంది, కానీ ఈ లోక సంబంధమైన జీవితం జీవించడానికి నీకు స్వేచ్ఛ లేదు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన క్రియలు చేయడానికి స్వేచ్ఛ లేదు. ఆత్మ సంబంధమైన క్రియలు చేయటానికి, పరలోక సంబంధమైన జీవితము జీవించటానికే దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, కానీ లోక సంబంధమైన జీవితం జీవించటానికి దేవుడు మనకు స్వాతంత్రం ఇవ్వలేదు. చాలా మంది ఏమంటారంటే, నాకు స్వేచ్ఛ ఉందండి, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను అంటే లోకం ఒప్పుకోదు, భారతదేశం ఒప్పుకోదు, లేకపోతే ప్రపంచమే ఒప్పుకోదు. స్వేచ్ఛ ఇవ్వబడినది నీ హక్కులను నువ్వు ఉపయోగించుకోవటానికి. హల్లెలూయా. స్వేచ్ఛ ఇవ్వబడింది దేనికి తెలుసా? నీకు దయచేయబడిన రాజ్యాంగంలో రాయబడిన హక్కులను నువ్వు వినియోగించుకోవటానికే, కానీ రాజ్యాంగానికి విరోధంగా జీవించటానికి, రాజ్యానికి విరోధంగా నువ్వు హక్కులను పాడు చేయటానికి నీకు స్వేచ్ఛ ఇవ్వబడలేదు. బైబిల్లో రాయబడిన స్వేచ్ఛ ఏంటంటే, వాక్యానుసారమైన జీవితం జీవించటానికి, వాక్యానుసారమైన బ్రతుకును బ్రతకటానికి రాయబడిన స్వేచ్ఛ అది. దానికి విరోధంగా నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అంటే ఆ స్వేచ్ఛ, ఆ వాక్యానుసారంగా దయచబడిన స్వేచ్ఛను నీవు ఏం చేస్తున్నావు అంటే పాడు చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని మనకి రాజ్యాంగంలో ఉంది, మనకు ఒక పాలసీ ఉంది, ఒక లా ఉంది. వింటున్నారా? ఇప్పుడు నేను తాగి బండి నడుపుతానంటే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎందుకు? అది రాజ్యాంగానికి విరోధంగా నువ్వేం చేస్తున్నావు? దాన్ని నెరవేరుస్తున్నావు. వాక్యం కూడా అదే. పాపానికి దాసులు కాకండి, ఆ దాసుమత్తనే కాడి కిందకి మీరు వెళ్ళకండి అని వాక్యం సెలవిస్తుంటే నువ్వు తిరిగి వెళ్తున్నావంటే వాక్యం అనే రాజ్యాంగానికి నువ్వు విరోధంగా ప్రవర్తిస్తున్నావని గ్రహించు. దానికి విధి ఏం తెలుసా? శిక్ష వేస్తారు, పనిష్మెంట్ ఉంటుంది. రాజ్యాంగానికి విరోధంగా ప్రవర్తించావంటే నీకు శిక్ష ఉంటుంది. కాబట్టి బైబిల్కి విరోధంగా ప్రవర్తిస్తే మనకు కూడా శిక్ష ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు వాక్యానికి విరోధంగా ప్రవర్తించకూడదు. హల్లెలూయా. మరొక వాక్యం చదివి నేను ఈ మాటలు నేను ముగిస్తాను. చూడండి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాను సువార్తలో. చూడండి, ఈ వాక్యం చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రంగా చేసిన యెడల మీరు నిజముగా స్వాతంత్రం కలిగి ఉందురు. హల్లెలూయా. కుమారుడు మీకు నిజముగా స్వాతంత్రం చేసిన యెడల నిజముగా మీరు స్వాతంత్రం కలిగి ఉందరంట. దేవుడు మనకు నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడండి. ఇట్స్ ఎ ట్రూ ఇండిపెండెన్స్, ట్రూ ఫ్రీడమ్, ట్రూ liberty. God given a great blessing to everyone who believes him. ఆయన నమ్మినప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు దేవుడు నిజముగా, ఇట్స్ ఎ ట్రూ అంటే నిజమైన స్వాతంత్రము. హల్లెలూయా. భారతదేశంలో ఇప్పుడు ఎవరినన్నా అడగండి, నీకు స్వాతంత్రం ఉందా అంటే ఉంది అంట. నీకు ఎప్పుడు వచ్చింది స్వాతంత్రము? నువ్వు పుట్టక ముందు వచ్చిందా? కాదు, నువ్వు పుట్టక ముందే వచ్చింది. 1947లో వచ్చింది. 1950లో మనకి ఏం దయచేయబడింది? పూర్తి స్వేచ్ఛ దయచేయబడింది. స్వాతంత్రము ప్లస్ స్వేచ్ఛ. హల్లెలూయా. 47లో స్వాతంత్రం దయచేయబడింది. 50లోనేమో మనకు రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు, హల్లెలూయా, దయచేయబడినవి. చూడండి, క్రీస్తు కూడా 2000 సంవత్సరాల క్రితమే నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దానిని నువ్వు వినియోగించుకోవాలి, దానిని ఉపయోగించుకోవాలి, దానిని జీవితంలో వాడుకుంటూ ఉండాలి, దాన్ని ఎప్పుడు నీ జీవితంలో అన్వయించుకుంటూ ఉండాలి. ఆ స్వాతంత్రము అప్పుడెప్పుడో వచ్చింది కదా, అప్పుడెప్పుడో దేవుడు ఇచ్చాడు కదా, ఇప్పుడు నాకు ఉపయోగపడదు అనుకోవడం వీల్లేదు. ఆనాడు మనకు దయచేయబడిన స్వాతంత్రము నేటికి కూడా అది ఉపయోగపడుతుంది. నేటికి కూడా అది మన జీవితాల్లో కొనసాగించబడుతుంది. అది ఆగిపోయేది కాదు. భారతదేశానికి స్వాతంత్రము ఒకసారి ఇవ్వబడిందంటే ఇక ఎల్లప్పుడూ భారతదేశం ఏంటి? స్వాతంత్రం కలిగిన దేశంగానే ప్రకటించబడింది. ప్రపంచంలో భారతదేశానికి ఒకసారి ప్రకటించబడినప్పుడు ప్రపంచమంతా దాన్ని ఏం చేస్తుంది? ప్రపంచమంతా జరిగించుకుంటుంది. భారతీయులు ఎక్కడైనా ఉండని ప్రపంచంలో, నువ్వు భారతీయుడుగా అమెరికాలో ఉన్న నువ్వు స్వాతంత్రుడివే, లండన్లో ఉన్న స్వాతంత్రుడివే, చైనాలో ఉన్న నువ్వు స్వాతంత్రుడివే, దుబాయ్లో ఉన్న నీకు ఆ స్వాతంత్రం ఉంది. నీకు స్వాతంత్రం అనేది కేవలం భారతదేశంలోనే కాదు, అలానే యేసు క్రీస్తు రక్షణ ద్వారా దయచేయబడిన స్వాతంత్రం
స్వాతంత్రము, స్వేచ్ఛ అనేది కేవలము నువ్వు ఇండియాలో ఉంటేనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రము నీకు దయచేయబడి ఉంది. దాన్ని నువ్వేం చేయాలి? పూర్తిగా విశ్వసించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. పూర్తిగా అది నువ్వు నమ్మగలగాలి. ఈ ఉదయకాలం రాజ్యాంగం ద్వారా దయచేయబడిన ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభు ఆత్మ మీ దగ్గర ఉందా? ప్రభు ఆత్మని మీరు పొందుకున్నారా? ప్రభు ఆత్మ మీకు దయచేయబడిందా? దయచేయబడి ఉంటే నిజమైన స్వాతంత్రం. అలా నువ్వు పరలోక రాజ్యానికి పాత్రుడు అయ్యావంటే ఆ నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మించబడి ఉండాలి. ఆ జన్మించబడటమే నిజమైన స్వాతంత్రము. దేవుడి వాక్యం వింటున్న వారి జీవితాలతో మాట్లాడుతున్నాడు. ఆ నిజమైన స్వాతంత్రం నీకుందా? ప్రభు ఆత్మను కలిగి ఉన్నావా? ప్రభు ఆత్మను పొందుకొని ఉన్నావా? ప్రభు ఆత్మతో నింపబడి ఉన్నావా? ప్రభు ఆత్మను కలిగి జీవిస్తున్నావా ఈ లోకంలో? ఒకసారి గమనించండి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురని రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటున్నాడు. ఈరోజు ఈ ఉదయకాలము దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నావా? ఇంకా నువ్వు నడిపించబడకపోతే ఆ నిజమైన స్వాతంత్రాన్ని నువ్వు పొందుకొని ఉండలేదు. కాబట్టి క్రీస్తు ద్వారా, తన ఆత్మ ద్వారా దయచేయబడిన ఆ స్వాతంత్రము మీ అందరికీ మీరు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన అద్భుతమైన లేఖనాలను బట్టి వందనాలు. అవును ప్రభా, 2000 సంవత్సరాల క్రితమే మాకు నిజమైన స్వాతంత్రాన్ని, నిజమైన స్వేచ్ఛనిచ్చావు. ఆ స్వేచ్ఛను ప్రభా ఈ లోకంలో మేము ఉపయోగించుకుంటూ అనేక మందికి ప్రభా ఆ నిజమైన స్వేచ్ఛ గురించి ప్రకటించే వారిగా సహాయం చేయండి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్నావు. అవును ప్రభా, ఆ సత్యము గురించి ప్రకటించే కృప మాకు దయచేయండి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో తండ్రి నీకు వందనాలు, అక్కడ నిజమైన స్వాతంత్రం ఉండునన్నావు. కుమారుడు ద్వారా దయచేయబడిన నిజమైన స్వాతంత్రము మేము పొందుకొని ఉన్నాము. ఇంకా పొందుకొని వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాము. ఈ వాక్యం వింటున్న వారిలో ప్రభా ఆత్మను పొందుకోవాలన్న తపన దయచేయండి, ఆ తృష్ణ దయచేయండి ప్రభా. వారందరూ ప్రభా నీ ఆత్మతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ వారి మీద కృమ్మరించబడునుగాక. మీరు మహిమ పొందమని అడుగుతూ మా దేశానికి ఇచ్చిన ప్రభా ఈ గణతంత్ర దినోత్సవ ప్రభా సందర్భంగా అంటే మా దేశమును, మా రాష్ట్రాలను, మా ప్రభుత్వాలను ప్రభానికి వందనాలు తండ్రి. మా అధికారులను తండ్రి ప్రతి వారిని దీవించమడుగుతూ మా సైనికులను ప్రభా తండ్రి నీకు వందనాలు తండ్రి. ప్రభా భద్రతా దళాలను తండ్రి నీకు వందనాలు. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ తండ్రి నీకు వందనాలు. ప్రతి వారిని కావాల్సిన కాపుదల, క్షేమము, భద్రత దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.